హలో మచస్. కొన్నిసార్లు చాలా చిన్న సంఘటనలు కూడా చాలా పెద్ద ఇన్స్టెన్సెస్ అండ్ మన లైఫ్లో చాలా బాగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. అలాంటి ఒక ఇన్స్టెన్సే మన ఫాలోవర్ అయిన మహేష్ బ్రో అతని యొక్క ఫ్రెండ్ రవికి ఇద్దరికి జరిగింది మచస్. సో వాళ్ళ యొక్క స్టోరీ మనకి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు. మహేష్ అండ్ రవి వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు అనమాట. అండ్ లక్కీలీ వాళ్ళిద్దరికి హైదరాబాద్లోనే జాబ్ వచ్చింది. అండ్ ఇద్దరు ఈ మహేష్ అనే బ్రో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అండ్ వీళ్ళిద్దరూ ఒకటే రూమ్ తీసుకొని ఉంటూ ఉన్నారు అనమాట. సో చిన్నప్పటి నుంచి స్నేహితులు కాబట్టి కలిసే ఉంటున్నారు. అంతా గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అనమాట. పండగలకు మాత్రం ఊరు వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనమాట లైఫ్ అంతా. బట్ అనుకోకుండా వీళ్ళకి అదే ఊరికి వెళ్ళేటప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ లైఫ్ తలకిందులుగా అయిపోవడం అండ్ వీళ్ళ యొక్క పర్స్పెక్టివ్ టోటల్గా మారిపోవడం జరుగుతుంది వచ్చేసి. వాళ్ళ ఊర్లో ఏంటంటే మల్లన్న జాతర అని ఒక జాతర జరుగుతూ ఉంటుంది అనమాట. అది చాలా పెద్ద జాతర ఊర్లలో. సో ఊర్లో ఉండేవాళ్ళంటే మీకు అందరికీ తెలుసు అంటే ప్రతి ఊరికి ఒక్కొక్క జాతర అంటూ బాగా స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఆ మల్లన్న జాతర కోసం వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకి ఫోన్ చేసి అరే రావాలరా అంటే వీళ్ళిద్దరూ కలిసి వారం రోజులు లీవ్ పెట్టేసి అంటే బ్లాక్ లీవ్ 5 days లీవ్ పెట్టేసి ఊరికి వెళ్దామని డిసైడ్ అయిపోయారనమాట. సో ఒకానొక రోజున వీళ్ళ ఊరికి బస్సులు నార్మల్గానే ఉంటాయి అనమాట. సో ఏదైతే రోజు వెళ్దాం అనుకున్నారో ఆ రోజున అంటే ఫ్రైడే నైట్ పూట వాళ్ళ ఆఫీస్లో బాగా ఎక్కువ వర్క్ అవ్వడం వల్ల సో చాలాసేపు స్ట్రెచ్ చేయాల్సి వచ్చిందనమాట. ఎవరు? మహేష్ బ్రో. సో రవి మాత్రం బయట వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో మహేష్ బ్రో స్ట్రెచ్ చేసి అలా ఫైనల్గా వర్క్ కంప్లీట్ చేసుకుని ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నాడు? 12ంటికి కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. సో అదే టైంలో రవి బ్రో మహేష్కి కాల్ చేసి అరే మావా దయ్యాలు ఉంటాయమ్మావా అని అడిగాడు అనమాట. అప్పుడు మహేష్ బ్రో అన్నాడు, అరే ఎందుకుండవురా, దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే దయ్యాలు నమ్మాల్సిందే, మళ్ళీ వెలుతురున్న చోట చీకటి డెఫినెట్లీ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే దయ్యాన్ని కూడా నమ్ముతున్నట్టే అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆయన ఇంత రాత్రిపూట దేవుళ్ళు దయ్యాలు ఇందిరాబాయి ఏం అవసరం లేదని చెప్పేసి మనం టాపిక్ మారుస్తుంటే అది కాదురా, అసలుకి అమావాస్య రోజున చేతబళ్ళు గీతబళ్ళు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, దయ్యాలు బాగా యాక్టివ్గా ఉంటాయి అని చెప్పి మా అమ్మమ్మ చెప్పిందా అని రవి బ్రో అన్నాడు అనమాట. అరే అదంతా ఎట్లా అంటే నువ్వు ఒక్కడివే ఉండి ఒక పర్సన్వే తిరుగుతూ ఉన్నప్పుడు వీటన్నిటి ఇంపాక్ట్ కనిపిస్తుంది. బట్ ఒక పర్సన్ నీకు తోడు ఉన్నాడు అంటే కనుక నీకు అటువంటి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి మహేష్ బ్రో అనగానే సరే అని చెప్పేసి రవి బ్రో లైట్ తీసుకున్నాడు అనమాట. ఇక ఆ టాపిక్ మార్చేసి చిల్ అయిపోయారు. అండ్ నైట్ పూట వీళ్ళ ఊరికి క్యాబ్ బుక్ చేసుకుని, వీళ్ళ ఊరు రంగారెడ్డి డిస్టిక్లోనే ఒక చివర్లో ఉండే ఒక చిన్న మారుమూల పల్లెటూరు అనమాట. సో వీళ్ళు కరెక్ట్గా కార్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోయారనమాట. ఇంకా వేరేటోడు వాడు ఆస్తులు అడిగినా కానీ ఇంకా తప్పదురా బాయ్, ఇంకా వేరే క్యాబ్ బుక్ చేసుకుని ఓపిక లేదు, బస్సులు ఎట్లాగో లేవు, అండ్ ఆల్సో ఫుల్ వర్క్ చేసి టైర్డ్ అయిపోయినాం, కార్ ఎక్కేసి నిద్రపోదామని అనుకున్నారనమాట. సో వీళ్ళు 12:30కి అలా కార్ ఎక్కి స్టార్ట్ అయ్యి ఊరు నుంచి బయటికి అంటే హైటెక్ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళిపోయి రంగారెడ్డి నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ పల్లెటూరు దగ్గరికి వెళ్ళంగానే ఇక కార్ డ్రైవర్ బ్రో ఇక్కడ వరకే వస్తా, ఇక ఊరు లోపలికి రాము, రోడ్లు కూడా అస్సలు బాగాలేదు, ఇప్పటికే చాలా దూరం వచ్చేసిన, ఇంకా నేను రాను అని అంటే అరే భయ్ కొంచెం పొలిమేర వరకైనా తీసుకెళ్ళరా అని. సో పొలిమేర వరకు తీసుకెళ్ళి పొలిమేర నుంచి వీళ్ళు నడుచుకుంటా ఆయనకు డబ్బులు ఇచ్చేసి పొలిమేర నుంచి వీళ్ళు నడుచుకుంటా రివర్స్ వస్తూ ఉన్నారు అనమాట. రివర్స్ ఇన్ ద సెన్స్ ఊర్లోకి వెళ్తూ ఉన్నారు వాళ్ళ ఇంటికి. ఓకే, రవి ఏమో కొంచెం భయస్తుడు కాబట్టి సో కొంచెం పిరికి బిహేవ్ చేస్తూ ఉన్నాడు. కానీ మహేష్ బ్రో కూడా కొంచెం భయం అవుతుంది. కానీ నేను కూడా భయపడితే ఎట్లా అని చెప్పి రవికి ధైర్యం ఉండదు, కానీ మనోడు కొంచెం ధైర్యంగా నటిస్తూ ఉన్నాడు. లోపల భయం ఉన్నా కానీ ధైర్యంగా నటిస్తూ ఉన్నాడు అనమాట. సో వీళ్ళు దిగి మెల్లగా నడుస్తూ ఉంటే ఆ అమావాస్య చీకటిలో చంద్రుడేం లేడు, ఇంకా ఆల్రెడీ చీకటిగా ఉన్న సిచ్యువేషన్ మొత్తం ఇంకా ఫుల్ డార్క్గా ఉంది మచస్. ఆ తర్వాత అలా వెళ్తూ ఉంటే వీళ్ళకి పిల్లగాలి కూడా చల్లగా వచ్చే పిల్లగాలి కూడా పిచ్చి పట్టినట్టు ఫుల్ హెవీగా రావటం, దూరాన కుక్కలు అరుస్తున్న ఊ అనే సౌండ్, అది మన హౌల్ చేస్తాయి కదా ఆ సౌండ్, ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ భయపడుతూ వీళ్ళిద్దరు భయపడుతూ మెల్లగా వెళ్తూ ఉన్నారనమాట. అప్పుడు మన మహేష్ బ్రో ఏమన్నాడంటే రే రవి పెద్దగా పట్టించుకోకు, ఇవన్నీ కొంచెం దూరం నడిస్తే మనం మన ఇంటికి వెళ్ళిపోతాము, సో డోంట్ వరీ అబౌట్ ఇట్, ధైర్యంగా ఉండని చెప్పి మనోడు కూడా ధైర్యం తెచ్చుకొని రవికి ధైర్యం నూరు పోయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అలా ట్రై చేసి ఆఫీస్లో ఉన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ ముచ్చట్లు పెట్టుకుంటా వీళ్ళు అలా నవ్వుకుంటూ మెల్లగా నడుస్తూ ఉన్నారనమాట. ఇంతలో వీళ్ళు నడుస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక పొదల్లో ఏదో కదిలినట్టు అనిపించింది అనమాట. రవి ఏమో ఇమీడియట్లీ మళ్ళీ అక్కడ కదులుతుందిరా అంటే అరే ఇంత రాత్రిపూట ఏదో ఒక జంతువు అక్కడ చిక్కుకుపోయి ఉంటుంది, పెద్దగా పట్టించుకోకరా అని చెప్పేసి మనల్ని నడుస్తుందో మళ్ళీ అదే పొదల్లో శబ్దం వచ్చేసరికి అరే నిజంగానే ఏదో దెయ్యం ఉందిరా, అక్కడ ఏం దెయ్యమా అని రవి అంటుంటే మహేష్ బ్రో అట్లా కాదని చెప్పి పొదల
దగ్గరికి మెల్లగా వెళ్తూ ఉన్నారు. ఆ పొద దగ్గరికి వెళ్ళి మెల్లగా పక్కకి నెట్టడంతో అక్కడ ఒక మేక కనిపించింది. అండ్ దాన్ని బయటికి తీసి ఇట్లా చేతిలో పట్టుకుంటారు కదా, ఊరు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదనమాట. అంటే ఊర్లో ఉండేటోళ్ళకి వీళ్ళందరికీ మేకలను పట్టుకోవడం పెద్ద విషయం కాదు. సో అలా తీసుకొని ఇలా పట్టుకున్నాడు. ఇలా రెండు చేతులతో ఇలా పట్టుకుని ఉండగా మేక సడన్గా ఇట్లా తలకాయ తిప్పి, నన్ను ఎందుకు పట్టుకున్నాను, నేను నీకోసం వెయిట్ చేయట్లేదు, ఎవరికోసమో వెయిట్ చేస్తున్నా, నన్ను వదిలే అని మేక గట్టిగా అరిచిందంట. అరవడం అంటే మాట్లాడింది. ఎవర్రా మాట్లాడేది, ఇట్లా వెనకాల తిరిగి చూస్తా అంటే అప్పుడు రవి అరే మేక మాట్లాడుతుందిరా అనగానే మేక వైపు చూడంగానే మేక రెడ్ ఐస్తో మొత్తం నోరంతా సుళ్ళు గారుస్తూ వీడిని చూస్తూ ఉందన్నమాట. ఇంకా మేకను ఒకేసారి కింద పడేసి రవిను మహేష్ ఇద్దరు ఊరుక్కుంటా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి దాకా ఉరుకుతూనే ఉన్నారనమాట. కొంచెం మధ్యలో ఆయాసం వచ్చాక నాకుండా ఉరుకుతూనే ఉన్నారు. ఇంటికి వెళ్ళాక కంటిన్యూస్గా డోర్ కొడుతూనే ఉన్నారు, బెల్లు కొడుతూనే ఉన్నారు. కొట్టిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మ తీసి ఏంద్రా ఇంత రాత్రిపూట వచ్చేసారు, రేపు మార్నింగ్ రావాలని తెలియదా అంటే వీళ్ళందరూ రొప్పుతూ ఉండి వాళ్ళ నాన్న చూసి, ఎరా ఇంత రాత్రిపూట రావడం అవసరమా, అసలుకి రోడ్లు బాగాలేదు, అమావాస్య రోజు అవసరమా అని వాళ్ళ నాన్న అనగానే వీళ్ళిద్దరూ సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళారనమాట. రవిగాడేమో నాకు మస్తు భయం అవుతుంది మామ, నేను మీ ఇంట్లోనే ఉంటే ఇవాళ నైట్కి రేపు మార్నింగ్ వెళ్తాం మామ అని అన్నాడు అనమాట. వీళ్ళు రాత్రి ఇంటికి వెళ్ళి ముఖం కడుక్కోగానే రవిగాడికి ఫుల్ ఫీవరిష్ అనమాట. మామూలుగా భయం కాదనమాట, భయంతో ఫుల్ ఫీవర్ వచ్చేసింది రవికి. ఇంట్లో పడుకున్నారు, బెడ్ మీద పడుకున్నారనే పేరు కానీ ఎవరికి నిద్ర పట్టలేదు వీళ్ళిద్దరు ఆలోచిస్తూనే ఉన్నారు. అలా ఆలోచిస్తూ అర్ధరాత్రి ఒకటి ఎప్పుడో కానీ నిద్రలోకి జారుకోలేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఊరిలో ఉన్న డప్పుల శబ్దంతో వీళ్ళు లేచారనమాట. ఏందమ్మా డప్పుల శబ్దం అని అడుగుతున్నమ్మటే మనోడికి వెలిగింది. అరే ఇదేదో చావు డప్పులు లెక్క ఉన్నాయిరా అని వీళ్ళు అనుకొని ఎవరు చనిపోయారని వాళ్ళ అమ్మని అడిగితే, మన ఊరిలో ఉండే రాజయ్య గుర్తున్నాడారా, అతను చనిపోయాడు, అతను గుర్తున్నాడా నీకు, అతను మీకు చిన్నప్పుడు జామకాయలు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేటోడు అని అంటే, అమ్మ గుర్తున్నాడు అని అంటే, ఏమైందమ్మా ఎట్లా చనిపోయాడు అంటే, ఏమోరా తెలీదు, ఊర్లో ఏంటిదంటే నైట్ పూట మా కూరగాయలు నైట్ పూట ఫ్రూట్స్ కొనుక్కొని ఊరు నుంచి వస్తూ ఉండగా మన ఊరి పొరిమేరలో ఎవరో అతని గొంతును కోసేసి ఒంటిలో ఒక్క చుక్క రక్తం లేకుండా మొత్తం పీల్చేశారా, చర్మం అంతా తెల్లగా అయిపోయిందంట, పోలీసులు కూడా ఉన్నారంట, పోలీసులు మొత్తం సీజ్ చేశారు ఆ ఏరియాని అని అన్నారనమాట. ఊర్లో వాళ్ళందరూ భయపడుతున్నారు, మీరు నైట్ పూట క్షేమంగా ఇంటికి వచ్చేసారు, నాకు అదే చాలు అని వాళ్ళ అమ్మ అన్నదన్నమాట. అప్పుడు ఆ తర్వాత ఇంకా మహేష్ అండ్ రవి ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోయారనమాట. రూమ్లోకి వెళ్ళి సైలెంట్గా కూర్చున్నారు. అప్పుడు రవి అంటున్నాడు, రాజయ్య ఎలా చనిపోయాడు అంటావురా అని అంటే, మచ్చా మనం నైట్ పూట చూసిన మేక కూడా రాజయ్య పెంచుకున్న మేక లెక్క లేదు, రాజయ్య కూడా ఒక మేకను పెంచుకుంటూ ఉండేటోడు, చాలా ఇష్టంగా పెంచుకునేటోడు కదా అని అనుకున్నారనమాట. సో సరే ఎట్లాగో డౌట్ వచ్చింది కదా, పదా రాజయ్య ఇంటికి వెళ్దాం అని చెప్పి రాజయ్య ఇంటికి వెళ్ళి చూశారనమాట. అక్కడ చూస్తే అక్కడ మేక కనిపించట్లే. అప్పుడు అక్కడ ఉన్న కొందరిని అడిగితే, ఇక్కడ మేక ఉండాలి, రాజయ్య మేక ఉండాలి, ఏమైంది అంటే ఆ కొందరిలో ఒక పర్సన్ ముందుకు వచ్చి, ఆ మేక అంటే రాజయ్యకి చాలా ఇష్టం, అసలు ఎంత బాగా చూసుకునేటోడు, ఒక చిన్న కొడుకు లెక్క చూసుకునేటోడు, సొంత కొడుకు లెక్క చూసుకునేటోడు, ఆ మొత్తం ఆరోగ్యంగా చాలా బాగుండేది, కొన్ని రోజుల కిందట ఏమైందో తెలియదు కానీ సడన్గా అనారోగ్యం పడి చచ్చిపోయింది బై ఛాన్స్ అన్నారనమాట. వీళ్ళిద్దరూ ఒకళ్ళ ముఖాలు ఇద్దరు చూసుకొని మైండ్ బ్లాస్ట్ అయిపోయింది వీళ్ళకి. అంటే మరి రాత్రిపూట పట్టుకున్న మేక ఎవరిది, ఆ మేక ఎందుకు అట్లా ఉంది అని వీళ్ళకి ఆ టెన్షన్తో చలి చెమటలు పట్టేసాయి, ముఖం అంతా చెమటలు పట్టేసాయి. అంటే వీళ్ళు రాత్రిపూట చూసిన మేక ఆ మేక ఒకటేనా, ఒకవేళ ఒకటి కాకపోతే ఆ మేక ఎందుకు మాట్లాడినట్టు అనిపించింది, ఎందుకు వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా అన్నది, ఎందుకు కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్కి వీళ్ళకి ఇంకా సమాధానాలు దొరకలేమచ్చాస్. అండ్ దీనికి తోడుగా మనుషులు చనిపోతేనే ఆత్మలాగా మారటం కాదు, జంతువులు చచ్చిపోయినా కానీ ఆత్మలాగా మారితే దెయ్యాల్లాగా మారుతాయి అని అప్పుడు అర్థమై రాత్రిపూట చూసింది నిజమేనా కాదా అని ఈ క్వశ్చన్స్కి ఇంకా ఆన్సర్ వీళ్ళకైతే దొరకలేదు, ఇంకా అన్వేషించడం కూడా మానేశారనమాట. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి వీళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఊరు వెళ్దాం అనుకున్నా వీళ్ళకి మనసులో ఒక చిన్న భయం, పొలిమేర తలుచుకున్నా ఎప్పుడు భయం, ఊరికి వెళ్ళినా అన్న సంతోషం కంటే ఈ పొలిమేర రిలేటెడ్ భయమే ఎక్కువ ఉండిపోయిందన్నమాట వీళ్ళకి. సో ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఎప్పుడైనా జరిగినాయా? ప్లీజ్ టు మెన్షన్ డౌన్ ద కమెంట్ సెక్షన్ మచాస్. అండ్ ఐ విల్ డెఫినెట్లీ రీడ్ ఆల్ ఆఫ్ యువర్ కమెంట్స్. అండ్ మీ అందరికీ తెలుసు, అండ్ యూ కెన్ చెక్ మై ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఎస్,
మహీ బ్రో యొక్క స్టోరీ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. సో యూ కెన్ చెక్ ఇట్.